దేవాతి దేవుడు మరొకసారి మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ దినారాధన బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి బాలుడిగా ఉదయించిన సర్వోన్నతుని యొక్క దివ్యాశీర్వాదాలు మనెల్లరికీ తోడై ఉండి తన కృపలో మనలను బలపరిచి ఆదరించును గాక. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా బాలుడిగా ఉదయించిన సర్వోన్నతుడైన దేవుని నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మాసం ఆనంద మాసంలోనికి మనం అడుగుపెట్టాం. ఈ ఆనంద మాసంలో మనందరం కూడా సంతోషంగా ఆనందంగా చక్కగా క్రిస్మస్ జరుపుకుంటూ ఆనందంగా ఉండేటువంటి దినాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘాల్లో జరిగేటువంటి ప్రతి క్రిస్మస్ వేడుకల్లో ఏ విధమైనటువంటి సమస్యలు పెట్టుకోకుండా, ఏ విధమైనటువంటి శోధనలు పెట్టుకోకుండా, ఏ విధమైన మనస్పర్ధలు మనసులో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలోనూ అన్ని వేడుకలలోనూ పాల్గొని సంతోషంగా ఆనందంగా దేవుని పొందాలని మనం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆనందం పోతే, అంటే ఈ సంవత్సరం మనం ఏదైనా వంకలెట్టుకుని ఏదైనా మనస్పర్ధలు పెట్టుకుని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఒళ్ళు పెడితే మళ్ళీ సంవత్సరానికి కానీ మనకి క్రిస్మస్ ఆనందం మరలా రాదు. కనుక ఈ సంవత్సరంలోపు ఉండేవాళ్ళం ఎంతమందో కాదండి, స్తోత్రం. కనుక ఆనందాన్ని అందరూ ఆనందించాలని మనం చేస్తున్నాం. మనందరం ఈ క్రిస్మస్ ఆనందపు వేడుకల్లో పాల్గొంటూ ఉన్నాం. కానీ మరొక ప్రక్కన క్రిస్మస్ రాగానే కొంతమంది సిద్ధమైపోతారు. ఏమనంటే, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా? క్రిస్మస్ చేయమని బైబిల్లో రాశాడా? యేసు ప్రభువు వారు 25నే పుట్టాడని బైబిల్లో రాయబడి ఉందా అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వ్యతిరేకించే వాళ్ళు అన్యమతస్థులు ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే క్రిస్మస్ చేయమని బైబిల్లో ఎక్కడ రాయలేదు, అది వాస్తవం. అలాగని ఆది అపోస్తులు కూడా ఎక్కడ క్రిస్మస్ చేసినట్లు మనకు బైబిల్లో కనబడదు. ఎందుకు వాళ్ళు చేయలేదు అంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. క్రిస్మస్ ఏ రోజు పుట్టాడో, యేసుప్రభు వారు ఏ రోజు పుట్టారో, ఏ రోజు ఆయన జన్మించారో బైబిల్లో రాయలేదు. ఎందుకు? ఒకవేళ మనం క్రిస్మస్ చేసుకోవాలంటే దేవుని ఉద్దేశం అయితే అది ఖచ్చితంగా రాస్తాడు కదా అనేటువంటిది చాలామంది ఉద్దేశం. దీనికి 2 కారణాలు చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. అసలు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఎవరు రాశారా అంటే యూదులే రాశారు. వాళ్ళందరూ రాసిన వాళ్ళందరూ యూద మతస్థులు. అయితే యూదులకు అంటే రాసినటువంటి గ్రంథకర్తలందరూ ఎక్కువ దేనిని విశేషంగా ప్రస్ఫుటించారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానాన్ని ఎక్కువగా ప్రకటించారు. అంటే యేసువారి జనము కంటే యేసువారి యొక్క పునరుద్ధానమే ప్రధానమైనదిగా వారి పుస్తకాలు రాశారు. బైబిల్లో యేసువారి పుట్టు గురించి ఎందుకు రాయలేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే యూదులకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు.
యూదులు పుట్టినరోజును ప్రత్యేకంగా చూడరు. అది పుట్టినరోజు పెద్ద విశేషం ఏం కాదు. ఆ పుట్టినరోజును వారు పట్టించుకోరు. యూదులు పుట్టినరోజులు చేసుకోరు. కాబట్టి పుట్టినరోజు చేసుకోరు కాబట్టి యేసు ప్రభులు వారి పుట్టుకను కూడా వారు ప్రస్తావన తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. యూదులు పుట్టినరోజు చేసుకోరు కనుక యేసు వారి పుట్టుకను అంత విశేషంగా వారు చూడలేరు. యేసు వారి పుట్టుకను వారు పట్టించుకోలేరు. కానీ యేసు వారి పునరుద్ధానాన్ని పట్టించుకున్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఆది అపోస్తులు పుట్టినరోజు ఎందుకు చేసుకోలేదు, మనం ఎందుకు చేసుకోవాలంటారు చాలామంది. ఆది అపోస్తులు పుట్టినరోజే కాదు, పునరుద్ధాన పండుగను కూడా చేసుకోలేదు. యేసు వారు మరణం గెలిచి తిరిగి లేచిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. యేసు వారు సిలువ వేయబడిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదయ్యా అంటే ఒకే ఒక కారణం. వారు ఆదివారం ఆరాధన పెట్టుకోవడానికే దిక్కులేని పరిస్థితి. ఆదివారం ఆరాధన జరిగితేనే చంపేసేటువంటి దినాలయ్యి. రోమా ప్రభుత్వంలో ఉన్న చక్రవర్తులు క్రైస్తవుల్ని బహిరంగంగా హింసించేవారు, చాలా కఠినంగా హింసించేవారు. కర్తవ్యాన్ని స్వీకరించిన వారిని చంపేవారు, తీసుకెళ్ళి చెరసాలలో వేసేవారు, తీసుకెళ్ళి వాళ్ళని ఓపెన్ దాన్ని ఏమంటారంటే మైదానాల్లో వాళ్ళని వదిలిపెట్టి అలా చంపేటువంటి దినాల్లో ఆరాధన పెట్టుకోవడానికి దిక్కులేని ఆ దినాల్లో ఇక పండుగలు ఎక్కడ చేస్తారు? కనుక పండుగలు చేసే అవకాశము లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇక పండుగలు చేసే అవకాశము లేదు. వాళ్ళు సువార్తన ప్రకటన మీదే ధ్యాస పెట్టారు తప్ప పండుగలను ఆచరించే దాని మీద ధ్యాస పెట్టలేదు. ఇంకొంచెం మనం ముందరకు వెళ్ళి ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ డిసెంబర్ 25 రోమీలు ఆరాధించేటువంటి సూర్యదేవుని యొక్క ఆరాధన దినం కనుక రోమీలు క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే కాన్స్టంటైనోపులు సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి డిసెంబర్ 25ని క్రిస్మస్గా చేయటం మొదలెట్టాడు. ఇది సూర్యదేవత ఆరాధనే తప్ప క్రీస్తు ఆరాధన కాదు అని చెబుతారు కొంతమంది. దానికి మంచి చారిత్రకమైన ఆధారం చెబుతాను చూడండి. రోమన్ చక్రవర్తి ఔరీలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఔరీలియన్ 274వ సంవత్సరంలో సూర్యదేవుని యొక్క పండుగను ఆచరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? 274 క్రీస్తు శకం. అయితే క్రీస్తు శకం 126వ సంవత్సరం నుండి 137వ సంవత్సరం వరకు క్యాథలిక్ చర్చ్ యొక్క పోప్ అయినటువంటి పోప్ టెలిస్పోరస్ అనేటువంటి ఒక పోపు క్రిస్మస్ ఆరాధన రాత్రులు చేయటం అంటే క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండగలు చేయటం, రాత్రి మాటలు పండగలు చేయటం మొదలెట్టాడు. అంటే సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైంది. మీకు ఇంకో లెక్క కూడా చెప్తే ఇంచుమించు 70 సంవత్సరాల క్రితం అంటే 170వ సంవత్సరంలో 235వ సంవత్సరం వరకు రోమన్ బిషప్గా పనిచేసినటువంటి సెయింట్ హిప్పోలిటస్ అంటే ఆయన లెక్కలు కట్టి డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభులు వారు పుట్టి ఉంటారు అని తన గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు ఇప్పుడు ఇదంతా అర్థమైపోవాలి అని నేనేం చెప్పట్లేదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే సంతోషం. అంటే ఎవరికైనా చెప్పడానికి, ఎవరైనా కాదు అన్నవాడికి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని మీకు ఈ విషయం చెప్పడం. సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే
క్రిస్మస్ ఆరాధన పోపు టెలిపోరస్ అని ఆయన ప్రారంభించాడు. 170 నుండి 235 వరకు పోపుగా ఉన్నటువంటి ఇపోటిలస్ అనేటువంటి బిషప్గా ఉన్నటువంటి ఇపోలిటిస్ అని ఆయన లెక్కలు కట్టి, అంటే సూర్యదేవతారాధన రాక మునిపే 70 సంవత్సరాలకు ముందే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టి ఉంటాడని లెక్కలు కట్టి చెప్పాడు. అంటే సూర్యదేవతారాధన రాక మునిపే క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25న ప్రారంభించారు. కాబట్టి ఇది సూర్యదేవతారాధన దినము కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అలాగని చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి దేశంలో ఏదో మూలన ఏదో పండగ జరుగుతుంటుంది. జూలై 20 తారీఖే నా పుట్టినరోజు. అదే రోజు ఎవరైనా చనిపోయిన రోజు వర్ధంతి చేసుకుంటున్నారు అనుకోండి, ఎవడైనా చూసినాడు నా అనుభవ గారు పుట్టినరోజు చేసుకున్నారు ఇక్కడ అంటే బాగుంటుందండి. దాందే దీందే దేవునికి స్తోత్రం. లేకపోతే నేను పుట్టినరోజు చేసుకుంటే ఎవడో చచ్చిపోయిన రోజు నా అనుభవం పలానా రోజు చచ్చిపోయిన రోజు చేసుకున్నానంటే కుదురుతుందా? కుదరదు కదండి. మనకు 365 రోజులే ఉన్నాయి. కానీ భూమి మీద దేవతలు అనబడిన వారు కోట్లాది మంది ఉన్నారు. భారతదేశంలోనే 3 కోట్లు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు పని చేసుకున్నారు. కాబట్టి ఏ రోజు చేసినా ఏదో ఒక పండగ, ఏదో కార్యక్రమం, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే అది అనుకోవడానికి వీలు లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేనిది దానిదే. క్రీస్తు జన్మారాధన క్రీస్తుకు చెందింది మాత్రమే. ఇంకో మాట కూడా చెప్తారు చాలామంది ఈ రోజుల్లో, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా? మేము క్రిస్మస్ బైబిల్లో లేదు కాబట్టి మేము చెయ్యం అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సంఘంలో ఆది అపోస్తులు కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని సువార్త చేశారా? ఆవిడ బళ్ళు ఉన్నాయా? కాలి నడకలు వెళ్ళి సువార్త చేశారా వాళ్ళు? మరి నువ్వు బండి వేసుకుని ఎందుకు వెళ్తావు? బైబిల్లో ఉందా బండి వేసుకురామని? కారు వేసుకోవాలమని బైబిల్లో ఉందా? మరి ఎందుకు వేసుకెళ్తావు? నువ్వు అపోస్తులు చేసినట్టే సేవ చేయాలనుకుంటే కాలి నడకల పరిచర్య చేయాలి. మైక్ వాడమని బైబిల్లో ఉందా? అప్పుడు మైకులు లేవు కదా. మరి వాక్యం ఉందా? బైబిల్లో ఉందా? మైకులు వాడి మైకు ఎందుకు వాడుతురా నువ్వు? బైబిల్లో చెప్పినట్టే చేయాలంటే మైకు మానేయాలి. స్క్రీన్ వేసుకుని వాక్యం చెప్పమని బైబిల్లో ఉందా? యూట్యూబ్లో వాక్యం పెట్టాలంటే వాక్యం బైబిల్లో ఉందా? ఫేట సొక్క వేసుకోమని బైబిల్లో ఉందా? ఇన్సెట్ చేయమని బైబిల్లో ఉందా? పౌడర్ రాసుకోమని బైబిల్లో ఉందా? మరి ఎన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. ఎన్ని బైబిల్లో మరి నువ్వు చేస్తున్నావు. అయితే మనం చేసేటువంటి ఏ పని అయినా దేవునికి మహిమ తెచ్చేదిగా, సంఘానికి క్షేమకరమైనదిగా ఉంటే అది దేవునికి ఆమోదయోగ్యమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఒకే ఒక మాట అండి. క్రిస్మస్ అంటే ఒకటే అర్థం, దానికి పెద్ద అర్థాలు ఏమి లేవు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. క్రైస్తవంగా క్రీస్తు మాస్ అనేటువంటి పదానికి లాటిన్లో సామూహిక ఆరాధన అని అర్థం. అంటే సామూహికంగా జనసమూహాలుగా కలిసి క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. అది డిసెంబర్ 25 అయి ఉండొచ్చు, జనవరి 1 అయి ఉండొచ్చు, ప్రతి ఆదివారం అయి ఉండొచ్చు, మధ్యలో ఉపవాస కోటలు అయి ఉండొచ్చు, ఏదైనా క్రిస్మసే. అయితే క్రీస్తు జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే, క్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు వారి యొక్క జన్మములో ఉన్న రహస్యం గురించి, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గురించి మనం అనేక మందికి చాటి చెప్పడానికి ఇదొక చక్కటి అవకాశము. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. చివరికి ఇంకో మాట చెబుతారు. డిసెంబర్ 25 అని ఎలా చెప్పారు పెద్దలు? ఎలా చెప్పారంటే, యూదులు పుట్టినరోజు రాసుకోకపోవచ్చేమో కానీ ఒకటి ఖచ్చితంగా రాస్తారు. ఏం రాస్తారంటే,
పిల్లవాడు పుట్టిన తర్వాత 8వ రోజున వాడి దేవాలయాన్ని తీసుకెళ్ళి సున్నతి చేపిస్తారు. వాడు సున్నతి చేయించినటువంటి దినాన్ని దేవాలయపు రికార్డులో ఖచ్చితంగా రాస్తారు. అలా రాసినటువంటి రికార్డు మందిరాల్లో ఉంటాయి. అంటే క్రిస్మస్ ప్రారంభించేటువంటి దినాలకి క్రీస్తు జన్మము డిసెంబర్ 25 అని చెప్పడానికి ఒక 70 సంవత్సరాలు, అంటే 120 సంవత్సరాలే అప్పటికి అయింది కాబట్టి యేసు ప్రభువు పుట్టి ఇంచుమించు దేవాలయంలో రికార్డులు దొరికే ఉండొచ్చు. దాన్ని బట్టి పండితులు డిసెంబర్ 25 క్రిస్మస్ ఆరాధన అని నిర్ధారణ చేసి ఉండొచ్చు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనగానే చాలామందికి లోకువ. ఏ దేవుడు ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు. దేవుడు అనబడిన వారు ఎవరు ఎప్పుడు పుట్టారో తెలియదు. కానీ వాళ్ళు ఎవరిని అడగని ప్రశ్న యేసుప్రభుని అడుగుతాం. యేసుప్రభు అంటే లోకువ. దేవునికి స్తోత్రం. పోనీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగారంటే బయట వాళ్ళు అడిగారంటే ఒకటి అనుకోవచ్చు, ఇంట్లో వాడు కూడా అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆనందంలో, ఈ క్రిస్మస్ సంబరాలలో, క్రిస్మస్లో దేవుడు ఉపయోగించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. క్రీస్తు జన్మంలో యేసుప్రభుల వారు ఉపయోగించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ కొంతమంది వ్యక్తులలో ఈ డిసెంబర్ మాసంలో వీలైనంత మందిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తి, దేవుడు బలంగా వాడుకున్నటువంటి మొదటి వ్యక్తి, క్రిస్మస్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి, దేవునికి ఒక సాధనంగా వాడబడినటువంటి వ్యక్తి ఒక ఆమె ఉన్నారు. వారు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఆమె పేరు మరియా. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. క్రిస్మస్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి స్త్రీ ఏమి, క్రిస్మస్లో తప్పనిసరిగా ఆలోచించాల్సిన ఆమె. ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఆ సమయంలో ఉన్న మరియను మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు. మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు కోరుకున్నాడు. మరియను మాత్రమే దేవుడికి సిద్ధపరుచుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు కోరుకున్నాడు. వాళ్ళందరిని మానేసి మరియనే కోరుకోవడానికి గల కారణం ఏంటి? వై మేరీ? మరియ ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకు కాదు? కొన్ని విషయాలు చెప్తే జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. చేయగలడు. మన జీవితాల్లో కూడా ఆయన వాడుకోగలడు. మనల్ని కూడా ఆయన కొరకు వాడుకోగలడు. మన బ్రతుకులను కూడా ఆయన అద్భుతాలు చేయగలడు. మనల్ని కూడా ఆయనకు బలమైన సాధనాలుగా వాడుకోగలడు. మరియనే కాదు, మనల్ని కూడా వాడుకోగలడు. కానీ మనల్ని దేవుడు ఎందుకు వాడుకోవట్లేదు? కారణం ఏంటంటే మరియలో ఉన్నటువంటి లక్షణాలు మనలో లేవు. మరియలో ఉన్న కొన్ని లక్షణాలని ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, అంటే యేసు ప్రభు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు ముందు, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. యేసు ప్రభువుల వారు పుట్టినవాడు కాదు. పుట్టినవాడికి చరిత్ర ఎప్పటి నుంచి రాయబడుతుంది? పుట్టినప్పటి నుంచి, లేకపోతే మహా ఇంకా ముందరకెళ్ళి రాసుకుంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒకటి చరిత్ర ప్రారంభమవుతుంది, ఒకటి స్టోరీ ప్రారంభమవుతుంది. కానీ యేసువారి స్టోరీ ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన పుట్టక మునుపు, ఆయన తల్లి గర్భంలోకి రాక మునుపు, ఈ జగదుత్పత్తి యొక్క పునాది వేయబడక మునుపు ఆదిలో ఆయన ఉన్నవాడు. ఆదిలో ఆయన స్టోరీ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అందులో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించాను. దేవునికి స్తోత్రం. ఆయన లేకుండా ఏమీ లేదు, ఆయన లేకుండా ఏమీ జరగలేదు. ఆయన సమస్తమును కలుగజేశానని రాస్తాడు. అంటే ఆయన సమస్తమును కలుగజేసిన వాడు, ఆదిలో ఉన్నవాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు కనుక ఆయన పుట్టినవాడు కాదు, శరీరధారిగా తల్లి గర్భములో తనను తాను రూపించుకుని ఈ లోకానికి
వచ్చినవాడు. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం చెప్పించాడు దేవుడు. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. మీకా 5:2 యోదయా బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు కాదు, నీ ప్రజలను ఏలువాడు నీలో నుండి వస్తాడు. అంటే కన్యక గర్భాన మెస్సియా పుడతాడు. ఆ పుట్టే మెస్సియా ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. అది ముందే చెప్పాడు. అయితే దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు, యేసువారు ఈ లోకానికి రావాలనుకున్న కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆయన ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన దూతను బెత్లెహేముకు పంపించాడు. బెత్లెహేములో ఎవరైనా పరిశుద్ధులు కన్యకులు ఉన్నారా అని చూసిరమ్మని. బెత్లెహేము అంతా తిరిగిన పెళ్ళావున వాళ్ళు కనబడుతున్నారు కానీ కన్యకులు కనబడడం లేదు. హలో, దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? దాన్ని వివరించడానికి లేదు కదా, బాగోదు కదా చెప్పుకోవడానికి. పెళ్లి కాని స్త్రీలు చాలా మంది ఉన్నారు, పెళ్లి కాని కుమారులు చాలా మంది ఉన్నారు, కుమార్తెలు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కన్యకులు ఎవరు లేరు. బెత్లెహేము విడిచిపెట్టి యూదయ అంతా ఎత్తడం మొదలెట్టాడు. యూదయలో చాలా మంది వివాహం కాని వారు ఉన్నారు కానీ కన్యకలుగా ఉన్నవారు ఎవరు లేరు. కన్యత్వాన్ని కాపాడుకున్నవారు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు ఎక్కడెవరు లేరు. దేవుడు పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. పక్క రాష్ట్రం ఏంటి? నజరేతు కాదు, గలిలయ. పక్క రాష్ట్రం గలిలయ. గలిలయకు వెళ్ళాడు. గలిలయ తల్లి ఎదుగుతున్నాడు. గలిలయ కూడా చాలా మంది పెళ్లిగారులు ఉన్నారు కానీ దేవునికి అవసరమైన పరిశుద్ధమైనటువంటి కన్యక గర్భము కావలసిన ఆయన కావలసిన గర్భం ఎవరికి లేదు. జాగ్రత్తగా వినాలి. నెతుకుతున్నాడు కడక ఆయనకి ఎక్కడ దొరికింది? నజరేతు అనే ఊరిలో దొరికింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. లోకరాశి సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవునికి స్తోత్రం. కన్య ఉంది, ఆమె దగ్గరికి గబ్రియేలు అనే దేవదూత వచ్చాడు. అప్పటికే ఆమెకి ప్రదానం చేయబడింది. సినిమాల్లో మనం చూస్తే మరియమ్మను పెద్దావిడిగా చూపిస్తారు, 30 సంవత్సరాలు ఆవిడలా చూపిస్తారు. కానీ మరియ వయసు 30 సంవత్సరాలు ఉండదు. యేసు ప్రభు వారు పుట్టేసరికి మరియ వయసు ఇంచుమించు ఎంత చెప్పుకున్నా 18 సంవత్సరాల లోపే. ఎందుకు ఈ మాట చెప్పగలనంటే, యూదులలో ఒక సాంప్రదాయం ఉంది అప్పటికి. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలు యవనంలోనికి రాగానే, బాల్య దశను విడిచిపెట్టి యవన దశలోనికి రాగానే వారికి వివాహాలు నిశ్చయం చేసేస్తారు. అంటే బాల్యంలో నుంచి యవనం రావడం అంటే ఇంచుమించు మన భాషలో చెప్పాలంటే మెచ్యూర్ అవ్వగానే. ఎప్పుడు మెచ్యూర్ అవుతారు? ఇంచుమించు 12 సంవత్సరాలు, ఇంకొంచెం బలంగా ఉంటే ఇంకొంచెం 14 సంవత్సరాలు, అంతే. మెచ్యూర్ అయినట్టునే ఎవరో ఒకరికి వారికి నచ్చినటువంటి పురుషునికి ఆ బిడ్డను వివాహం ఇవ్వడానికి నిశ్చయం చేసేసుకుంటారు. నిశ్చయం చేసుకున్న తర్వాత 1 సంవత్సర కాలం ఎదురు చూస్తారు. 1 సంవత్సరం అంటే ప్రధానం అయిన తర్వాత సంవత్సరం వరకు పెళ్లి చేయరు. ఎందుకు పెళ్లి చేయరంటే, పెండ్లి కుమార్తెకి ఓలివ్వాలి దాన్ని సిద్ధం చేసుకోవడానికి. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు తీసుకెళ్ళి మా నాన్న దగ్గర పెడతాను, మా అమ్మోళ్ళ ఇంట్లో పెడతాను, అద్దింట్లో పెడతానంటే కుదరదు. వాడు సొంత ఇల్లు కట్టాలి. ఈ సంవత్సర కాలం ఎందుకంటే వాడు సొంతంగా ఒక ఇల్లును కట్టుకోవడానికి సంవత్సర కాలం వెసులుబాటు ఇస్తారు. అది సంవత్సరం కాలం అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లి గర్భంలో పుట్టక మునుపు పుట్టడానికి పుట్టే సమయానికి మరియ వయసు టీనేజర్, 14 నుండి 18 సంవత్సరాల వయసే. ఆ వయసులో ఉన్నటువంటి ఆ యొక్క మరియ
యవన కాలంలో ఉన్నటువంటి ఆ మరియా, యవన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ, లేకపోతే యవన కాలంలో ఉన్నటువంటి ఆ యువతి తన పరిశుద్ధతను కాపాడుకుంది. దేవునికి స్తోత్రం. అందరిలాగా లేదు, అందరు యువతుల్లాగా లేదు, అందరు యవనస్తుల్లాగా లేదు, అందరూ తిరుగుతున్నట్టు తిరగలేదు, అందరూ ఆలోచిస్తున్నట్టు ఆలోచించలేదు. లోక ఆలోచనలు కానీ, లోక మాలిన్యము కానీ, లోక తలంపులు కానీ ఆ యవనస్తురాలు జీవితంలోనికి, యవనస్తురాలు యొక్క ఆలోచనలోనికి రానివ్వలేదు. ఈరోజు యవనంలోకి రాకముందే, యవనంలో రాకమునిపే చిన్నప్పుడే, చిన్న వయసులోనే వీళ్ళకి లవ్లు గివులు మొదలైపోతారు కదా. మొన్న ఎక్కడో కానీ నేను విన్నాను, ఆడు 2nd క్లాసో 3rd క్లాసో నీళ్ళు పోవాలి అబ్బాయి, నాకు డార్లింగ్ ఉంది అంటాడాడు, నాకు లవర్ ఉంది అంటాడాడు, నేను ముద్దెట్టి మా అమ్మకి చెప్పకుండా అన్నాడాడు. అది తెలిసిపోతుంది అన్ని చిన్న వయసులోనే. లోక మాలిన్యము శరీరం మీదకి వచ్చేస్తుంది. చిన్న వయసులోనే లోక మాలిన్యము శరీరాన్ని అట్టుకుంటుంది. చిన్న వయసులోనే లోక మాలిన్యము మనస్సులోనికి వచ్చేస్తుంది. చిన్న వయసులోనే ఈ లోకంలో అపరిశుద్ధత, ఈ లోకంలో లోకాశలు, ఈ లోకంలో తలంపులు మనుషుల యొక్క హృదయాల్లోనికి వచ్చి మనుషులను పాడు చేస్తున్నాయి, మనస్సులను పాడు చేస్తున్నాయి. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, మహిమోన్నతుడానికి స్తోత్రాలు అయ్యా. వినుడి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు నాటింపచేయండి అయ్యా. ఇగో తండ్రి, ఏ వయసులో ఉన్నా మేము పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా ఘటాలను పరిశుద్ధతలో ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించండి నాయన. సాతానుడు ప్రభు మాలిన్యం నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లోక మాలిన్యం నటించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అయ్యా ఇగో తండ్రి, లోక మాలిన్యం బాగా కట్టుకుంటే మీరు మా జీవితంలో ఉద్దేశించిన ఆశీర్వాదాలు మేము కోల్పోతామేమో. అయ్యా, మీ ఉద్దేశించినటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి, మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేయండి, మా పరిశుద్ధత నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి, మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.